అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ సుధాగంటి. చిన్నారులు, మహిళలపై జరిగే అకృత్యాలు, అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తోందామె. అయితే తాజాగా ప్రముఖ నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చిన్మయ్ ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక మహిళ జర్నలిస్టులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయ్. ప్రస్తుతం యానిమల్ పార్క్, పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా తాను నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ సినిమా విడుదలై నేటికి 5 ఏళ్లు పూర్తయినా ప్రేక్షకులు ఇప్పటికీ తనను లిల్లీగానే గుర్తుపెట్టుకుంటున్నారని ఎమోషనల్గా పోస్ట్ చేసింది రష్మిక. విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొణిదెల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాలతో ఫుల్గా బిజీగా కనపడుతోంది. ప్రస్తుతం నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కమిటీ కుర్రోళ్ళు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నిహారిక మాట్లాడుతూ నేను డెప్యూటీ సీఎం తాలూకే అంటూ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి రేణు దేశాయ్ శుక్రవారం మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో పర్యావరణం, ఇంకా వన్య ప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల విషయాలపై మంత్రి సురేఖతో చర్చించారు. శృతి హాసన్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఇది. ఇంకా బాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమీ అందుకోలేదు. అయినా సరే స్ట్రాంగ్ గా నిలబడి ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ సలార్ 2లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు పుట్టినరోజు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో కొత్త సినిమా SSMB 29 గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం సినిమాతో మహేష్ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తమన్నాను ఐటెం సాంగ్ చేస్తే తప్పు బట్టిన తమిళ మేకర్స్ ఇప్పుడు తమన్నా తాము సినిమాల్లో ఐటెం సాంగ్ చేస్తే చాలు అంటూ ఎదురు చూస్తున్నారు. జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు స్త్రీ 2 సినిమాలో కూడా తమన్నా తన ఐటెం సాంగ్ లో అందరినీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంటోంది. దీంతో ఇప్పుడు మిల్కీ బ్యూటీ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దేవరా పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో బీటా నుంచి చాలా మందిని దింపుతున్నారు మూవీ టీం. ఇక ఇప్పుడు బాబీ డియోల్ కూడా నటిస్తున్నారనే వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మొదటి భాగం చివర్లో బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని వార్త వైరల్ గా మారింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు తేజ్ ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు వీడియో కాల్ ద్వారా ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. అదే వీడియో కాల్లో ఆమె ఆయన్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. నటి ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల గురించి ఆరా తీసి ధైర్యం చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ కు వెళ్లనని మారం చేస్తున్న తన మనవడి సూపర్ స్టార్ స్వయంగా స్కూల్ కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
దళపతి విజయ్ ది గోట్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా భాగమైందంట. ఈ సినిమాలో శృతి హాసన్ ఒక పాట పాడినట్లు సమాచారం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5th అయితే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. తాను కొంతకాలంగా సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నానని, ఈ సమస్యల వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో జరుగుతున్న జాతీయ చలనచిత్ర అవార్డ్స్ వేడుకల్లో 12th ఫెయిల్ సినిమా కూడా పోటీ పడుతోంది. ఇందులో నటుడిగా విక్రాంత్ మాన్సేకు జాతీయ అవార్డు వస్తుందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా హీరో విక్రాంత్ మాన్సే దీనిపై అయితే రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పది అని అన్నారు. కేజీఎఫ్ పార్ట్ 3లో కోలీవుడ్ హీరో అజిత్ ఉంటున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ మేనేజర్ ఈ వార్తలపై స్పందించారు. నీల్, అజిత్ మధ్య ఇంతవరకు సినిమా గురించి ఎలాంటి చర్చలు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తామని నీల్ మేనేజర్ తెలిపాడు. సోషల్ మీడియా చిట్ చాట్ లో భాగంగా కీర్తి సురేష్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించింది. నాపై వచ్చే రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నాను, అదే నిజం అనుకుంటోంది. ఇంకా అందుకే వాటిపై నేను రియాక్ట్ కాను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. హీరో విశాల్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. అందులో ఫిల్మ్ చేంబర్ కు విశాల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. తనతో ఎవ్వరూ సినిమాలు చేయొద్దని TFI నుంచి నిర్ణయించినట్లుగా అంటోంది. ఇంకా దీంతో విశాల్ వారికి వార్నింగ్ ఇచ్చాడు. అసలు సినిమాలే తీయని మీరంతా కలిసి నన్ను ఎలా ఆపుతారో చూస్తాను అన్నట్లుగా సవాల్ విసిరాడు. నేను కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే ఉంటా, దమ్ముంటే నన్ను ఆపేందుకు ప్రయత్నించండి అని ట్వీట్ చేశాడు విశాల్. దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి జోరు మీద ఉన్నారు నాని. ఇదే ఊపులో సరిపోదా శనివారం సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా నాని గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన రైటర్ గా మారానని, హిట్ 3 కోసం నాని స్టోరీ లైన్ ఇచ్చారంటూ టాక్. దీన్నే డైరెక్టర్ శైలేష్ కొలను డెవలప్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ అని చెప్పొచ్చు. అమిగోస్, నా సామిరంగా సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా వరుస సినిమాలతో ఫుల్ గా జోష్ లో ఉంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిశారట నిర్మాత DVV దానయ్య. ఇంకా ఓజీ సినిమాకు సంబంధించి కేవలం 10 లేదా 15 రోజులు షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్. కాగా ఓజీ సినిమా ఖచ్చితంగా పూర్తి చేస్తారని నిర్మాత DVV దానయ్యకి హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. బాలీవుడ్ సినిమా ఉలజ్ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ, నేను దేవరాలో నటిస్తున్నాను, జూనియర్ NTR గురించి వైరల్ కామెంట్స్ చేసింది. ఇటీవలి షెడ్యూల్లో మా ఇద్దరిపై ఒక పాటను షూట్ చేశారు. NTR డాన్స్ వేసే వేగాన్ని చూసి ఆశ్చర్యపోయా. NTR ఒక్క సెకండ్లోనే ఎలాంటి డాన్స్ స్టెప్ అయినా నేర్చుకోగలరు. నాకు మాత్రం 10 రోజులు పడుతుంది. తర్వాత పాట షూటింగ్ కోసం నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా అని తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.